brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదంటున్నారు ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ అనేది బీసీలను వంచడమే అంటున్నారు. ప్రభుత్వ చర్యలు న్యాయస్థానాల్లో నిలబడవు అని అంటున్నారు ఎంపీ లక్ష్మణ్. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టారు అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఉపసంహరించకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారు? కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు లక్ష్మణ్. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పి మంత్రివర్గంలో తీర్మానం చేయడము, మరొకసారి బీసీలను వంచేదానికి మోసం చేసేదానికి తీసుకున్నటువంటి చర్యగానే భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. అంటే స్థానిక సంస్థల్లో బీసీలు ఏ వర్గం వారు ఎంత రీత్యా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సర్పంచ్ ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, వార్డు మెంబర్లు ఎంతమంది, వాళ్ళ ప్రాతినిధ్యము ఆ జనాభా తగ్గట్టుగా లేనటువంటి ప్రామాణికమైనటువంటి గణాంక వివరాలు కనుక మీరు సేకరించి పొందుపరిచినట్టయితే ఖచ్చితంగా కోర్టులో నిలబడే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు మీరు అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో ఈ బుర్రా వెంకటేశం కమిషన్ చేసినటువంటి సర్వేలు కానీ ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, బహిర్గతం చేయకుండా మీరు ఎవరిని వంచిస్తూ ఉన్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు?